ఇప్పుడే ఏఎంబీ సినిమాస్‌లో 'జిమ్‌ఖానా' అనే సినిమా చూసొచ్చా. ఇందులో మన ప్రేమలో హీరో నెస్లన్ కూడా ఉన్నాడు. ఇదంతా పక్కన పెడితే ఇది ఆల్రెడీ 2 వీక్స్ బ్యాక్ మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. బట్ తెలుగు డబ్బింగ్ కోసం వెయిట్ చేసి ఇప్పుడు చూసి రివ్యూ ఇస్తున్నా. ఎందుకంటే 'ప్రేమలో' తెలుగు డబ్బింగ్ నాకు చాలా బాగా వర్క్ అయింది. సో, డబ్బింగ్ కోసమే వెయిట్ చేశా. అండ్ రేపు రిలీజ్ అవుతున్న అన్ని మూవీ రివ్యూస్ ఇస్తాం. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. ఒక బ్యాచ్ ఆఫ్ ఇంటర్ స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. స్పోర్ట్స్ కోటాలో బీటెక్ సీట్ కోసం బాక్సింగ్ నేర్చుకోవాలి అని జిమ్‌ఖానా అనే బాక్సింగ్ అకాడమీలో జాయిన్ అవుతారు. మరి మన కుర్రాళ్ళు గెలిచారా లేదా? వాళ్ళ జర్నీ ఎలా సాగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ఈ సినిమాని ఒక బాక్సింగ్ ఫిల్మ్‌గా ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్తే మీరు బాగా డిసప్పాయింట్ అవుతారు. ఇట్స్ ప్యూర్‌లీ అన్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్ విత్ బాక్సింగ్ యాస్ ఎ లేయర్. సో, ఒక ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్‌లో ఉండాల్సిన కామెడీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వర్క్ అయింది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా చాలా గ్రౌండెడ్ అండ్ సూతింగ్‌గా ప్రెజెంట్ చేసిన విధానం నచ్చింది. డబ్బింగ్ ఈస్ డీసెంట్ అండి. నెస్లన్‌కి సేమ్ 'ప్రేమలకి' డబ్బింగ్ చెప్పిన అతనే డబ్బింగ్ చెప్పాడు. అండ్ మిగతా వారి డబ్బింగ్ కూడా డీసెంట్‌గా ఉండింది. డైలాగ్స్‌లో యూజ్ చేసిన మోస్ట్ ఆఫ్ ది తెలుగు మీమ్ అండ్ మూవీ రిఫరెన్సెస్ హాఫ్ వర్క్ అయ్యాయి. అసలు దేన్ని వదలలేదు. 'అలీ క్యాచ్ టిపికల్స్', 'ఉప్పల్ బాలు', 'లైగర్' ఇలా ఉన్న ప్రతి రిఫరెన్స్‌ని వాడి పడేశారు. అవన్నీ కొన్ని సార్లు వర్క్ అయ్యాయి. బట్ ఇంకొన్ని సార్లు చాలా ఫోర్స్డ్‌గా పెట్టినట్టు సిట్యుయేషన్‌కి సింక్ లేకుండా కామెడీ చేసినట్టు అనిపించింది. మళ్ళీ సేమ్ ఇదే పాయింట్ నెగెటివ్స్‌లో చెప్తే కన్‌ఫ్యూజ్ అవుతారని ఇక్కడే యాడ్ చేస్తున్నా. లైక్ కొన్నిసార్లు బాగుంది. బట్ కొన్నిసార్లు ఫోర్స్డ్‌గా అనిపించింది. క్లైమాక్స్ ఫైట్ ఎపిసోడ్ వేరే లెవెల్ అబ్బా! ఏంటబ్బా ఇంత లోలో ఎండ్ అవుతుందా సినిమా అనుకున్నప్పుడు ఒక ఎక్సలెంట్ ఫైట్ సీక్వెన్స్ వస్తుంది. జస్ట్ సూపర్బ్ అంతే. బీజీఎం ఈస్ ఎక్సలెంట్. సినిమాలో ఉన్న వైబ్‌ని షోల్డర్స్ మీద క్యారీ చేసింది. అండ్ ఇంకొక బాగా నచ్చిన విషయం ఏంటంటే సాంగ్స్ కొంచెం కేర్ తీసుకొని చాలా కేర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేశారు. వేరే లెవెల్ సాంగ్స్ అనట్లేదు కానీ మనం రీసెంట్‌గా డబ్బుడ్ మూవీస్‌లో చూస్తున్న ట్రోల్ అయ్యే లెవెల్ సాంగ్స్ అయితే కాదు. అండ్ సినిమాటోగ్రఫీ సూపర్బ్. ఎస్పెషల్లీ బాక్సింగ్ ఎపిసోడ్స్‌లో అండ్ ఫైట్ సీన్స్‌లో కెమెరా మూవ్‌మెంట్ అండ్ లైటింగ్ సూపర్ ఉండింది. సెకండ్ హాఫ్ చాలా స్ట్రెచ్ చేసినట్టు అనిపించింది. రన్ టైమ్ తక్కువే ఉన్నా కూడా స్ట్రెచ్ చేసినట్టు అనిపించింది. ఐ మీన్ మలయాళం మూవీస్‌లో స్లో పేసింగ్ పక్కా ఉంటుందనుకోండి అది వేరే విషయం. అండ్ సినిమా అంతా చాలా ప్రెడిక్టబుల్‌గా సాగింది. ఒక సాలిడ్ బాక్సింగ్ ఫిల్మ్ అనుకుంటాం ఆ ట్రైలరు, పోస్టర్స్ చూసి. బట్ బాక్సింగ్ హైస్ కంటే కామెడీ డోస్ ఎక్కువైంది అనిపించింది. ఎమోషనల్ హైస్ ల్యాక్ అయ్యాయి. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్‌లో ఆ ఎమోషనల్ హై ఇచ్చే ఛాన్స్ ఉండింది. బట్ డైరెక్టర్ అలాంటి ఒక డెసిషన్ ఎందుకు తీసుకున్నారో తెలీదు కానీ నేనైతే ఆ డెసిషన్‌కి కంప్లీట్‌లీ డిసప్పాయింటెడ్ అండి. కొన్ని క్యారెక్టర్స్‌కి సరైన పే ఆఫ్ పడలేదు. స్ట్రాంగ్ సెటప్ సీన్స్ రాసుకున్నారు కానీ చాలా ఫ్లాట్ పే ఆఫ్ సీన్స్ పెట్టారు. అండ్ ఇంకొన్ని క్యారెక్టర్స్‌కైతే అసలు పే ఆఫ్ సీన్సే లేవు. అది వేరే విషయం అనుకోండి. అండ్ మన నెస్లన్‌ని మెయిన్ క్యారెక్టర్ అనుకుంటే సైడ్ క్యారెక్టర్ చేసేసారు మామ. నౌ కమింగ్ టు ద పెర్ఫార్మన్సెస్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ డిడ్ వెల్. నెస్లన్‌లో మళ్ళీ ప్రేమలో వైబే కనిపించింది. ఇంకొక 2 రేటబుల్ ఫిల్మ్స్ పెడితే తెలుగు వాళ్ళు ఓన్ చేసుకునే ఛాన్స్ ఉంటది. మిగతా వారంతా ఉన్నంతలో బాగా చేశారు. టూ మెనీ క్యారెక్టర్స్ ఉండడం వల్ల కావచ్చు, చాలా క్యారెక్టర్స్ అన్‌నోటిస్డ్‌గా వెళ్ళిపోయాయి. అండ్ చెప్పడం మర్చిపోయా హీరోయిన్ బాగుంది మామ. అండ్ ద ఫైనల్ వెట్ ఇట్ ఈస్ ఇట్స్ ఎ టైమ్ పాస్ ఎంటర్‌టైనర్. ఎటువంటి భారీ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఫ్రెండ్స్‌తో వెళ్లి అలా సరదాగా చిల్ అయ్యే సినిమా. అండ్ మళ్ళీ చెప్తున్నా ఒకవేళ సినిమాకి వెళ్తే ఫ్రెండ్స్‌తోనే వెళ్ళండి. అలా అయితేనే ఎంజాయ్ చేస్తారు. అండ్ రేపు మళ్ళీ 'సారంగపాణి జాతకం' రివ్యూతో కలుద్దాం. అటల్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.